ఈ ఏడాది 6 లక్షల మంది భవానీ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. విజయవాడ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఆలయ ఈవో రామారావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి తీసుకునేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్నదాన ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదం కూడా సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు. సో 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తిభావంతో అయితే వస్తారో అదే భక్తిభావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు, మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా